వెల్కమ్ టు రాజు రివ్యూస్. కన్నడ బిగ్ బాస్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే డిసెంబర్ 23 అంటే నిన్న నేను ఇది రివ్యూ పెట్టలేకపోయాను. సో నాకు కొన్ని కారణాల వల్ల. సో ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మెయిన్ ఏం జరిగిందంటే కనుక ఈ ఎపిసోడ్ సంబంధించి మీరు ఆల్రెడీ సండే ఎపిసోడ్ గురించి చెప్పాను కదా. సో ఆ రోజు ఎలిమినేషన్ అయితే కనుక ఎవరో లేకపోవడం వల్ల త్రివిక్రమ్ని చివరి వరకు ఉన్నాడు కాబట్టి అక్కడ ఐశ్వర్య త్రివిక్రమ్ ఇద్దరిలో ఐశ్వర్య నుంచి త్రివిక్రమ్ నువ్వు ఎలిమినేట్ అయిపోయావు, నువ్వు హౌస్ నుంచి బయటకు వచ్చేయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత తను బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే సుదీప్ గారు ఉన్నారో హౌస్ మేట్స్తో మాట్లాడతారు. సో ఇక్కడ అందరు హౌస్ మేట్స్తో మాట్లాడేసి తను వెళ్ళిపోవడం వల్ల మీ ఫీలింగ్ ఏంటని త్రివిక్రమ్ గురించి అడుగుతారు అనమాట. సో వాళ్ళందరూ ఫీల్ అవుతారు, ఎందుకంటే అతను విన్నర్ హౌస్ మేట్ కాబట్టి, కంటెస్టెంట్ కాబట్టి అతను వెళ్తాడు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతూ, దాంతోపాటు ఎక్కువ భవ్య గారు ఎవరైతే ఉన్నారో ఆవిడకి త్రివిక్రమ్ గారు కొంచెం క్లోజ్గా ఉంటారు. సో ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. సో ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు బాధపడుతున్నావు అంటే కనుక తను 3 సంవత్సరాల నుంచి కొంచెం ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నాడు, కొంచెం లోలో ఉన్నాడట. సో దీని ద్వారా ఏదో సాధించాలని వచ్చాడని చెప్పాడు సార్. నాకు ఫస్ట్ నుంచి అదే చెప్పాడు. సో కాబట్టి ముందుగా వెళ్ళిపోయాడు, నేను ఫీల్ అవుతున్నానని చెప్పాడు. మరి అలాంటిదప్పుడు సెల్ఫ్ నామినేట్ ఎలా చేసుకుంటాడని సుదీప్ గారు అడగడం, దానికి అదే సార్ అన్నట్టుగా ఆవిడ చెప్పడం, అంటే అదే తప్పు సార్ మరి అలా చేయడం అన్నట్టుగా చెప్పడం. సో మొత్తం మీద వాళ్ళ అభిప్రాయాలు అడిగేసి ఏమంటారంటే త్రివిక్రమ్ అయితే ఎలిమినేట్ అవ్వలేదు, త్రివిక్రమ్ తిరిగి హౌస్లోకి వచ్చేస్తాడు. కానీ మీకు బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ ఏంటంటే మీరు అందరూ కూడా, అంటే ఎవరైతే మీరున్నారో తను వచ్చినప్పుడు తను ఎవరు పట్టించుకోవద్దు, తన దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు, మామూలుగా నార్మల్గానే వదిలేసేయండి అన్నట్టుగా సుదీప్ గారు చెప్పేస్తారు. తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత మీరు మామూలుగా మాట్లాడండి, కానీ అంతవరకు ఇది టాస్క్ని ఎవరు అతిక్రమించొద్దు అన్నట్టుగా ఆయన చెప్తారనమాట. చెప్పిన తర్వాత త్రివిక్రమ్ హౌస్లోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత ఇటు చైత్ర గారు కానీ మిగతా ఎవరైనా సరే హౌస్లో ఎవరున్నా సరే తను ఏదో లైట్ తీసుకుంటారు, పట్టించుకోలేనట్టే ఉంటారు. సో ఏంట్రా బాబు ఇది అన్నట్టుగా మనోడు అనుకుంటాడు. అంటే ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ అయితే ఎవరు చూపించరు. సో దీని తర్వాత ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ ఇక్కడతో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు అందరూ వెళ్ళి త్రివిక్రమ్ని పలకరించడం జరుగుతుంది. సో ఇక్కడతో ఏంటంటే ఓకే, ఆ రోజుకి సంబంధించి అది అయిపోయి మ్యాటర్ అయిపోయింది కదా. దీని తర్వాత బిగ్ బాస్ ఏం చేశాడంటే హెచ్చరికలు జారీ చేయండి అన్నారు. సో నాకు అంటే కొంతమంది కింద కామెంట్స్ పెట్టారు. నేనేమంటున్నానంటే నాకు కన్నడం పూర్తిగా అయితే రాదండి. సో నేను ఎపిసోడ్ చూసి కొంచెం అర్థం చేసుకుని చెప్పడం జరుగుతుంది. సో ఇందులో కన్నడం బాగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, కింద కామెంట్స్ పెడుతున్నారు. సో నేనేమన్నా చిన్న ఏమన్నా తప్పులు ఏమన్నా చెప్తే మాత్రం క్షమించండి. ఎందుకంటే భావాలు అంటే ఎమోషన్స్ ఎక్కడన్నా ఒకలాగా ఉంటాయి కాబట్టి ఆ ఎమోషన్స్ని బట్టి నాకు ఎంతవరకు అర్థమైందో దాని ప్రకారం చెప్తా ఉన్నాను. సరే చిన్న ఏమన్నా పొరపాట్లు ఉంటే మన్నించండి అని చెప్తూ, సో ఏంటంటే హెచ్చరికలు జారీ చేయండి అంటే ఏం లేదండి. ఇప్పుడు ఎవరన్నా తప్పు చేస్తూ ఉంటే నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పండి అన్నట్టుగా. ఎందుకంటే బిగ్ బాస్ చివరి దశకు వచ్చేసింది. సో ఉన్నన్ని రోజులు ఆల్మోస్ట్ 80 రోజులన్నా అయిపోయింది. ఇంకొక 20 రోజులు ఉంది కాబట్టి సో ఏంటంటే ఇక్కడ చివరి దశకు వచ్చింది కాబట్టి ఒకరి మీద ఇష్టం లేకుండా ఉండడం, అలాగే ఒకరికి ఫేవర్గా ఉండడం, సో గేమ్ తగ్గించుకొని ఆడడం, ఒక బద్ధకంగా అంటే సరిగ్గా గేమ్ ఆడకపోవడం, ఏదో ఉన్నాంలే అన్నట్టుగా కాకుండా ఉన్నది 20 రోజులు కాబట్టి ఎవరైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు చెప్పండి, చెప్పి ఒక హెచ్చరిక కింద ఉంటుందని చెప్పేసి థీమ్స్ అయితే కొత్తగా ఉన్నాయి. అంటే ఇది మన సీజన్ 8 కాబట్టి అనుకోవచ్చు. నాకు తెలిసి బిగ్ బాస్ 11 సెట్ చాలా పెద్దదిగా ఉంది. మీరు ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి. జియో సినిమా అండ్ కలర్స్ కన్నడలో వస్తుంది. నేనైతే జియో సినిమాలో చూస్తున్నాను. సో నేనేమంటున్నానంటే కనుక సెట్ బాగుంది, తెలుగు బిగ్ బాస్ సెట్ కన్నా కన్నడ బిగ్ బాస్. అలాగే ప్లేస్ కూడా చాలా ఎక్కువ. మీరు గార్డెన్ ఏరియా చాలా పెద్దదిగా ఉంది. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి, తప్పే ఉంది. ఆల్రెడీ బిగ్ బాస్ అభిమానులు ఎవరన్నా ఉంటే కనుక ఒక్కసారి కన్నడ బిగ్ బాస్, అంటే కన్నడమా తెలుగు అన్నది కాదండి, మనకు షో అంటే ఇంట్రెస్ట్ కాబట్టి షో ఒక్కసారి చూడండి. చూసి ఓకే అండి. కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. మీరు కావాలంటే శోభా శెట్టి గారు ఉన్న ఎపిసోడ్ చూస్తారు, ఏదో ఒకటి జస్ట్ ఒకసారి చూడండి సరదాకి. అయితే ఇక్కడ మెయిన్ హెచ్చరికలు జారీ చేయండి అని ఇక్కడ కాఫీ బార్ అంటే కాఫీ కేఫ్ సెట్ అయితే వేయడం జరిగింది. పెద్దదే ఉంది, సెట్ బాగుంది. సో అందులో ఏంటంటే వీళ్ళ కాఫీ బార్కి తీసుకుని వెళ్ళి అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మీకు కాఫీ ఎవరైతే ఉన్నారో కేఫ్ నుంచి మీకు ఇస్తారో ఆర్డర్ తీసుకుని, ఎవరో కౌంటర్ నుంచి మీకు ఇస్తారు. అది మీరు తీసుకుని టీ బాగోలేదని చెప్పి, ఏం టీ ఇచ్చారో బాబు అసలు బాగోలేదని మొఖాన కొట్టే ఆ సందర్భం. సో అక్కడ మెయిన్ ఏంటంటే కేఫ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన మనకు టీ ఇచ్చినట్టు, టీయో కాఫీ ఇచ్చాడు అనుకోండి, కాఫీ బార్ అనుకోండి. సో ఇచ్చినప్పుడు కాఫీ బాగోలేదని అతను ముఖం మీద కొట్టి చెప్పడం అనమాట, నీ కాఫీ బాగోలేదు అని. సో ఆ కాన్సెప్ట్తో ఇది డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే
కాఫీ తీసుకునే వ్యక్తిగా అంటే కస్టమర్గా ఫస్ట్ రజిత్ వస్తాడు, అవతల పక్క గౌతమి ఏమో కాఫీ కేర్ అధికారిగా అనుకోండి. సో ఇక్కడ ఈ నుంచుని కాఫీని అంటే ఏదైతే కాఫీ ఉందో కాఫీని తీసుకుని మొఖం మీద కొట్టి చెప్పాలి, నీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది మార్చుకో అన్నట్టుగా చెప్పాలి. మీకు అర్థమైంది కదా. కాన్సెప్ట్ ఏంటంటే కాఫీ కేఫ్లో అవతల పక్క ఒక పర్సన్, యువతల పక్క ఒక పర్సన్ ఉంటాడు. యువతల పక్క పర్సన్ కప్పులో కాఫీ తీసుకుని అవతల పక్క పర్సన్ ఇలా కొట్టాలి, చల్లు మన మొఖం మీద కొట్టి తప్పులు ఏంటో చెప్పి ఇది మార్చుకోమని చెప్పాలి. ఇది కాన్సెప్ట్. మనకి తెలుగులో అయితే ఈ కాన్సెప్ట్ ఇంకా రాలేదని నేను అనుకుంటున్నా. సో మీకు ఎవరికన్నా తెలుసుంటే వచ్చున్నదని మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ రజిత్ అన్న వ్యక్తి చాలా యాంగ్రీ యంగ్ మ్యాన్ లా కనిపిస్తున్నాడు. చిన్న అంటే యాక్చువల్గా ఈ లక్షణాలు ఎక్కువగా తప్పుగా అనుకోకండి లేడీస్లో ఉంటాయి అన్నమాట. అంటే అందరిని నేను అంటలేదు, నేను చూసిన కొంతమంది దగ్గరగా కొంతమందిని చూసిన వాటిలో నేను చెప్తున్నాను. సో వాళ్ళు ఏంటంటే సడన్గా ఎమోషన్ ఒకటి వస్తుంది, దాన్ని పట్టుకుని సాగదీస్తూ ఉంటారు. మీకు విషయం ఏంటంటే పెద్ద పెద్ద విషయాలకే అయితే నార్మల్గా వెళ్ళిపోతారు, పట్టించుకోలేని విషయం అంటే పెద్ద విషయం ఏదన్నా ఉందనుకోండి దాన్ని చాలా సింపుల్గా తీసేస్తారు. చిన్న పిన్నిస్ కోసమో లేదా క్లిప్ కోసమో పెద్ద గొడవ పెడతారు. సో పెట్టడం అంటే అది మనకేని కాదు, లేడీస్కి సంబంధించి చిన్న విషయాల్లో చిన్నది మరి ఇదేట్రా ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద గొడవ అయింది అంటారు. నేను బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు, నేను హౌస్లో కానీ నేను సంబంధించి మా ఆఫీస్లో కానీ చిన్న కొలీగ్స్ మధ్య జరిగే గొడవల గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. అంటే నేను టోటల్ అందరిని అంటలేదు. అంటే నేనేమనుకున్నా అంటే సమస్య అయితే అంత పెద్ద సమస్య అయితే కాదు, ఇంత చిన్న సమస్య కూడా అంత పెద్ద రియాక్షన్ ఉంటుంది. దాన్ని తెలుసుకున్న తర్వాత దీనికి ఎంత పెద్ద గొడవ అయిందా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మీకు ఎవరికన్నా అటువంటి ఫీలింగ్ కలిగితే కనుక కింద కామెంట్ చేయండి. నాకైతే అనుకుంటుంది ఏంటో ఇంత చిన్న సమస్యకి అది చాలా పెద్ద సమస్య కింద తీసుకుంటారు. సో అది ఇక్కడ ఏంటంటే ఇక్కడ రజిత్ అన్న అతను సారీ నేను ఫస్ట్ నుంచి నేను చూడలేదు, ఈయన వైల్డ్ కార్డు ద్వారా వచ్చారన్నారు. సో నేనేమంటున్నానంటే ఫస్ట్ నుంచి నేను చూడలేదు కాబట్టి నేను ఫస్ట్కి వెళ్ళి నేను చూడలేనండి. ఎందుకంటే మనం తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు వరకు చేసుకుంటూ వచ్చాం. సో నేనేమంటున్నానంటే కమ్యూనికేషన్ కట్ అవ్వకూడదు. ఇప్పుడు సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఎవరు ఒక మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఈ సబ్స్క్రైబర్లో వల్ల వాళ్ళు ఆ పొజిషన్కి రీచ్ అవ్వగలిగారు. సో నేను ఛానల్ పెట్టి మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ వరకు దుప్పుడు ముసుగేసి పడుకుందాం అంటే కనుక నా ఛానల్ ముసుగేసుకున్నట్టే ఉంటుంది. సో కాబట్టి సబ్స్క్రైబర్లతో మీరు తిట్టినా మీకు నచ్చిన కొంచెం ఎక్కడో దిక్కిన పర్వాలేదురా అని ఏదో రోజు మీకు అనిపిస్తుందన్న ఉద్దేశంతో నేను కంటిన్యూషన్గా ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో కొంతమంది ఏమన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే కనుక కొంచెం నాకు పుషింగ్ ఇచ్చినట్టుంది. సో అందుకనే నేను కంటిన్యూషన్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సో నాకు యాక్చువల్గా కన్నడం పూర్తిగా రాదు, అయినా అర్థం చేసుకుని ముందుకు వెళ్తాను అనమాట కమ్యూనికేషన్ కోసం. సో కాబట్టి పెద్ద మనసుతో ఎవరన్నా నా ఛానల్ చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సరే దీని తర్వాత ఇక్కడ రజిత్ అన్న ఆయన సేమ్ ఆ విధంగా గొడవలు పెట్టుకుంటున్నారు. సో ఈయన ఏం చెప్పాడంటే గౌతమ్ అన్న ఆవిడ యాక్చువల్గా వీళ్ళిద్దరికీ గొడవ జరుగుతుంది. సో నేను గొడవ మీతో పెట్టుకుందామని అనుకోలేదు, ప్రతిదానికి మీరు నాతో గొడవ పెట్టుకోవడానికి చీటికి మాటికి కయ్యానికి కాలు దూవుతున్నట్టు మీరు చేస్తున్నారు అన్నట్టుగా గౌతమ్ గురించి చెప్పడం జరుగుతుంది. సో తర్వాత గౌతమ్ మాట్లాడుతుంది, ఏమంటుందంటే మీరు పెద్ద సుపీరియర్గా మీ మాటే వినాలి, మీ మాటే చెల్లాలి. అలాగే హనుమంతు అన్న ధనరాజు వీళ్ళిద్దరూ జోగి బ్రదర్స్ అని జెమినీలో ఒక షో వచ్చేది. సో వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఎప్పుడు గల్లలింగితో ఉంటాడు హనుమంత్ అన్న ఆయన. సో నేను ఫస్ట్ టైం మనం చాలా బిగ్ బాస్లు చూసాం కానీ కంటిన్యూషన్ గల్లలింగి అనమాట. సో పల్లెటూరులో కడతా ఉంటారు, ఎక్కువ గల్లలింగితోనే ఉంటాడు మనవాడు షో అంతా. షో సండే ఎపిసోడ్లోనే అలాగ ఉంటాడు, సాటర్డే ఎపిసోడ్లోనే అలాగ ఉంటాడు. సో ఏ టాస్క్లో కూడా గల్లలింగితోనే మనవాడు ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరిని అసలు ఏమీ రాదు, మరీ చిన్నోళ్ళ కింద ట్రీట్ చేసుకుంటూ ఎంత వయసులో చిన్నోళ్ళైనా అసలు ఏమీ రాదన్నట్టుగా నువ్వు ట్రీట్ చేస్తున్నావు, నువ్వు పెద్ద సుపీరియర్ కింద ఫీల్ అవుతున్నావు, కాబట్టి నీ బిహేవియర్ నాకు అసలు నచ్చలేదు అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంటుంది, నువ్వా నేను అన్నట్టుగానే వారైతే జరుగుతుంది. సో దీని తర్వాత వచ్చి గౌతమి వస్తారనమాట. అంటే గౌతమి అన్న ఆవిడ వస్తారు. ఆవిడ వచ్చి మంజు అంటే ఉగ్రం మంజు అని చెప్పేసి ఈయన ఉగ్రం మూవీలో యాక్ట్ చేశారు. సో ఇక్కడ విషయం అంటే గౌతమ్ మంజు ఒక మంచి బాండింగ్ అయితే ఉంది, వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కింద. అంటే మనకి తెలుగు బిగ్ బాస్ సంబంధించి ఒక ఇద్దరు జోడీ అనుకోండి, బాగా ఫ్రెండ్లీ జోడీ. అంటే మీరు నిఖిల్ అండ్ యష్మి అనుకోవచ్చు, లేదంటే పృథ్వీ విష్ణుప్రియ అనుకోవచ్చు. మీరు పృథ్వీ విష్ణుప్రియలాగా అనుకోండి, కానీ ఇక్కడ రివర్స్ అనమాట. విష్ణుప్రియ గారు పృథ్వీ వెనకాల వెళ్ళేవారు, ఇక్కడ మంజు అన్న ఆయన గౌతమి వెనకాల వెళ్తున్నారు. అంటే ఇక్కడ విష్ణుప్రియ పృథ్వీని
చెప్పినట్టు అనమాట. ఇక్కడ అయితే గనక అంటే రివర్స్ మీకు అర్థమైందా? విష్ణుప్రియ పృథ్వీని నువ్వు నా వెనకాల తిరిగి నీ గేమ్ మొత్తం చెడగొట్టుకుంటున్నావని విష్ణుప్రియ చెయ్యాలి. కానీ యాక్చువల్‌గా అక్కడ ఏంటంటే విష్ణుప్రియ మన పృథ్వీ తిరగట్లేదు వెనకాల. సో, కానీ ఇక్కడ రివర్స్‌లో ఏంటంటే ఇతను తిరుగుతున్నాడు. ఎవరు? మంజు అన్న ఆయన గౌతమి అక్కడుంటే అక్కడే ఉంటున్నాడాయన. అంటే నేను ఈ మహా అయితే ఇక 1 వీక్ నుంచి నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం తను ఎక్కడుంటే తను అక్కడికే వెళ్లి మాట్లాడడం. సో, ఎందుకంటే తన ఒక అభిమానం అయితే ఎవరి మీద? గౌతమి అన్న ఆవిడ మీద చూపిస్తున్నారు. సో, ఇదే పాయింట్‌ని ప్రతి హౌస్‌మేట్ తీసుకొని వస్తున్నారనమాట. తీసుకొని వస్తున్నారు కాబట్టి దీనివల్ల నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. అందరూ అదే మాట చెప్తున్నారు. వీకెండ్ సాటర్‌డే ఎపిసోడ్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు ఇదే కంప్లెయింట్ చేస్తున్నారు. కాబట్టి నీ గేమ్ నువ్వు ఆడుకో. తర్వాత ఫ్రెండ్‌షిప్ చూపించు తప్పులేదు. అంతే తప్ప నీ వల్ల నేను అనవసరంగా బాట పడుతున్నాను. ఉన్నది 20 రోజులుంది. సో, మనం వచ్చింది దేనికి? కాబట్టి నువ్వు ఈ పేరు రాకుండా నువ్వు గేమ్ ఆడుకో. ఫ్రెండ్‌షిప్ ఓకే. కానీ ఈ పేరు తీసుకురాకూడదని ఆవిడ చప్పుమని కొడుతుందనమాట కాఫీ మొఖం మీద. సో, మనోడు ఇలా తుడుచుకుంటాడు. ఇక్కడ గొడవ పడే వాళ్ళ దగ్గర నుంచి వచ్చి కామెంట్ వచ్చినా పర్లేదు కానీ క్లోజ్ బాండింగ్ ఉన్న ఆవిడ దగ్గర నుంచి కామెంట్ వచ్చింది. వెంటనే మనోడు ఏమన్నాడంటే, మనం చివరికి ఒక 10 మంది అంతమందో మిగిలాం కదా! సో, ఇన్ని రోజుల నుంచి ఉన్నాం. 80 రోజుల నుంచి ఉన్నాం. సో, మనకు ఒక బాండింగ్ ఉంటుంది. ఏదో గేమ్ కోసం అని చెప్పేసి ఇప్పటికిప్పుడు బాండింగ్ మార్చుకోవడం నాకైతే రాదు. సో, నేను ఇలాగే ఉంటానన్నట్టుగా చెప్తాడాయన. అంటే తన వరకు ఏంటంటే ఫ్రెండ్‌షిప్ అన్నది అంత ఈజీగా రాదు కదా! ఆ కనెక్షన్ అన్నది వచ్చినప్పుడు మరి ఏదో గేమ్ కోసం నాకు అలా వదులుకోవడం లేదన్నట్టుగా తను చెప్తాడు. కానీ ఏంటంటే తను కొంచెం బాగా ఈవిడికి అట్రాక్ట్ అయ్యి ఉన్నాడని నాకనిపించింది ఫ్రెండ్‌షిప్. ఆ బాండింగ్ అంటే తనతో మాట్లాడకుండా ఉండడం ఆయనకి కష్టం అన్నట్టుగా నాకనిపించింది. సో, దీని తర్వాత అయిపోయింది కదా! ఫస్ట్ రజిత్ గౌతమ్‌ది అయిపోయింది. తర్వాత గౌతమ్ మంజు అయిపోయింది. తర్వాత ఐశ్వర్య చైత్ర ఇక్కడ ఆడోళ్ళ గురించి మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు బానే మాట్లాడుకుంటారండి. మాట్లాడుకున్న తర్వాత బయట చెప్పుకోవడం అనవసరం అని నా ఉద్దేశం. అంటే ఏమి లేదు. ఇప్పుడు ఇంత కష్టపడే వీళ్ళిద్దరి గురించి మీకు తెలీదు కాబట్టి చెప్తున్నాను. ఇందులో చూసినోళ్ళైతే ఓకే గానీ, ఈ చైత్ర అన్న ఆవిడ అంటే వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ బయటికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయట. ఏదో ఇంజెక్షన్ చేయించుకోవడానికో, లేదంటే ఏదైనా టాబ్లెట్ తీసుకోవడానికో కొంచెం ఔట్ సైడ్ ఎళ్తున్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మనం చూడలేదు కాబట్టి తెలీదు. సో, ఏంటంటే ఆవిడ వెళ్ళినప్పుడు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి చెప్తుందట. సో, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్‌లో చెప్పిందట. బిగ్ బాస్ టీమ్ ఏదైతే ఉందో ఆ టీమ్‌కి సంబంధించి వాళ్ళు ఏం చెప్పారంటే గనక, మీరు టార్గెట్ నామినేషన్‌లు చేయించుకుంటే బయట ఓటింగ్ పడుతుంది. అది చేయండని బిగ్ బాస్ టీమ్ ఎవరో చెప్పారట. సో, అదే విషయాన్ని ఆవిడ డ్రెస్సింగ్ రూమ్‌లో చెప్పింది. సో, డ్రెస్సింగ్ రూమ్‌లో ఎవరికి చెప్పింది? ఐశ్వర్య అండ్ మోక్షిత గారికి చెప్పింది. సో, ఇదే విషయాన్ని కన్ఫెషన్ రూమ్‌లో అంటే అందరూ ఇదే పేరు టార్గెట్ అన్న క్లిప్ అయితే ఎయడం జరిగింది. ఎక్కడ మీకు సండే ఎపిసోడ్‌లోనో, సాటర్‌డే ఎపిసోడ్‌లోనో. సో, అందరూ ఈవిడ్ని నామినేట్ చేయడం జరుగుతుంది. సో, దీనికి అందరికి కారణం ఎవరని సుదీప్ గారు అడిగితే చైత్ర అని చెప్తారు. సో, అప్పుడేం చెప్పిందంటే ఇక్కడ చైత్ర, ఐశ్వర్య గారి గురించి ఆ డిస్కషన్ జరుగుతుంది కదా! సో, అదేంటంటే అక్కడ ఫైనల్‌గా అవుట్‌పుట్ ఏంటంటే గనక ఈ ఐశ్వర్య గారొచ్చి చైత్ర గారిని హెచ్చరిక అనమాట. ఇక్కడ కాఫీ కొట్టి చెప్పింది ఏంటంటే గనక, నేను ఆ రోజు జరిగింది నువ్వు చెప్పిన దాని ప్రకారమే నేను గేమ్ అయితే మార్చుకున్నాను. సో, అన్నట్టుగా ఆవిడ చెప్పింది. సో, నీ వల్ల ఈ కారణం అంతా కానీ అక్కడ చైత్ర గారి మీద ఆవిడ కంప్లెయింట్ ఏంటంటే గనక ఆ రోజు సుదీప్ గారి దగ్గర కూడా చెప్తా ఉంటది. అంటే ఈవిడ చెప్పిన ప్రకారం టార్గెట్ నామినేషన్ చేసింది ఈవిడే. ఎవరు? ఐశ్వర్య గారు అన్న ఆవిడ. కానీ ఇక్కడ విషయం ఏంటంటే గనక దాని తర్వాత ఏమంటదంటే మీరు కూడా లోపల చెప్పారు. త్రివిక్రమ్ గురించి తప్పుగా మాట్లాడావు, వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడావు అన్న విషయాన్ని కూడా ఆవిడ తీసుకొనొస్తది. అంటే లేనిపోని మ్యాటర్‌లో మీరు నాకు చెప్పడం ఎందుకు? చెప్పిన దాని ప్రకారం నేను టార్గెట్ అయ్యాను. దాని ప్రకారం మళ్ళీ ఇప్పుడు కొన్ని మాట వదిలి మాట్లాడుతున్నావు కాబట్టి అంటే చెప్పుడు మాటలు అన్నట్టుగా పాయింట్ తీసుకొనొచ్చి నువ్వు ఎటువంటి నాకేం చెప్పొద్దన్నట్టుగా ఆవిడ కొడుతుందనమాట. సో, ఇక్కడ నువ్వు నోరు మూసుకోవే, నువ్వు నోరు మూసుకో ఈ అన్న పదాలైతే మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరూ. సరే అది చాలా గట్టిగానే నువ్వు మూసుకో, నువ్వు మూసుకో, నువ్వు నోరు మూసుకో, నువ్వు నోరు మూసుకో అన్నట్టుగా ఒకళ్ళకొకళ్ళు గట్టిగా ఆర్గ్యుమెంట్ అయితే చేసుకున్నారు. సరే ఇక్కడితో ఈ ఆర్గ్యుమెంట్ అయిపోయింది. అక్కడ మిగతా హౌస్‌మేట్స్ అంతా కంగు తిన్నారు. సో, దీన్ని కూడా పక్కన పెట్టేస్తే గనక దీని తర్వాతొచ్చి ఉక్రం మంజు గారు చైత్ర గారిని పిలిచి కాఫీ కొడతారు. సో, ఎందుకు కొట్టారంటే గనక, ఇది ఎందుకొచ్చిందమ్మా మీకు? ఏదో ఇన్ని రోజులున్నావు హౌస్‌లో 80 రోజులయింది. నువ్వు ఎవరన్నా ఏమన్నా చెప్తే ఆ విషయాలు నీ దగ్గరే ఉంచుకో. అదే విషయం వీళ్ళకి చెప్పావనుకో, చూసావా ఈ గొడవలవుతున్నాయి. అందరూ కలిసి నిన్ను మళ్ళీ బ్యాడ్‌గా మాట్లాడుతున్నారు. ఏదన్నా విషయాలు ఏమన్నా ఉంటే గనక నీ దగ్గరే పెట్టుకో. నువ్వెవరికీ చెప్పొద్దు. నీ గేమ్ అనవసరంగా
ఇటువంటి మాటలు చెప్పడం వల్ల అందరూ నిన్ను తప్పుగా అనుకుంటున్నారు. నీ గేమ్ అయితే ఎఫెక్ట్ పడుతుంది. ఏ మాత్రం ఏ విషయాలు విన్నా సరే నువ్వెవరికీ చెప్పొద్దు. అనవసరం. ఎందుకంటే ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. మీ దగ్గర ఏదో విషయం జరిగిందనుకోండి. జరిగినప్పుడు మీలో మీరు చెప్పుకోండి, తప్పులేదు. మీరు పట్టుకొనెళ్ళి పక్కోళ్ళకి చెప్పారనుకోండి. ఏమని చెప్తారు? నేను చాలా సందర్భాల్లో విన్నాను. సో, నా కొలీగ్స్ దగ్గర విన్నాను. ఎక్కువ. విన్నాను. విన్నదే చెప్తున్నాను. ఫస్ట్ ఏం జరుగుతదంటే మనసులో పెట్టుకో. నీకో విషయం చెప్తాను అని చెప్తారు. చెప్పిన తర్వాత నువ్వు మనసులో పెట్టుకుంటావా? ఎవరో ఒక పర్సన్ గురించి నిన్ను ఇలాగ అన్నారని చెప్పేసి నీకు ఒక విషయం చెప్తారండి. నీకు విషయం చెప్పినప్పుడు నీ మనసులో పెట్టుకొని చెప్పారు. చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? పోన్లే అవతలోళ్ళు మాకు మంచి విషయం చెప్పారురా బాబు. సో, ఇలాటోళ్ళతో జాగ్రత్తగా ఉండాలని అని నీకు మనసులో ఉండాలి. నువ్వేం చేస్తావు? ఇక్కడ ఈ పర్సన్ నీకు చెప్పిన తర్వాత నువ్వెళ్ళి ఏం చేస్తావంటే అవతల పర్సన్‌కి చెప్తావు. ఏమని చెప్తావు? పలానా పర్సన్ దగ్గర అన్నారట. మనసులో పెట్టుకోమని నాతో చెప్పారు. నువ్వు మనసులో పెట్టుకో అని చెప్తారు. మీకు అర్థం అవ్వలేదా? పేర్లు మెన్షన్ చేయడం ఎందుకని నేను మెన్షన్ చేయట్లేదు. సో, ఏదో ఒక పేరుందనుకోండి. సురేష్ అని ఒక పేరుంది. సురేష్ అన్న వ్యక్తి, రాజు అన్న వ్యక్తి దగ్గరకొచ్చి నీ గురించి అప్పారావు అన్న వ్యక్తి తప్పుగా మాట్లాడారని చెప్పారనుకుందాం. ఈ సురేష్ అన్న వ్యక్తి, రాజు అన్న వ్యక్తి గురించి అప్పారావు అన్న వ్యక్తి తప్పుగా మాట్లాడుతున్నాడు. కొంచెం జాగ్రత్తగా నీ మనసులో పెట్టుకో అని సురేష్ చెప్పాడు. అప్పుడు రాజు అన్న వ్యక్తి ఏం చేస్తాడు? భవాని అన్న వ్యక్తి దగ్గరికెళ్తాడు. భవాని అన్న వ్యక్తి దగ్గరికెళ్ళి ఆవిడకి చెప్తాడు. పలానా అప్పారావు నన్నిలా తిట్టాడట. సురేష్ వచ్చి నాకు చెప్పాడు. అలా తిట్టాడా అని చెప్పేసి భవానీతో చెప్పి నువ్వు మనసులో పెట్టుకో అని ఆవిడకి చెప్పాడు. ఆవిడేం చేస్తది? అక్కడి నుంచి వెళ్ళి ఉమన్న వ్యక్తి దగ్గరికెళ్ళి ఆవిడకి చెప్తది. ఏమని చెప్తది? సో, ఇలా తిట్టారట అని. సో, ఇటు తిప్పి ఈ విషయం ఆవిడ దగ్గరికెళ్తది. ఇటు అప్పారావు దగ్గరికెళ్తది. ఇటు సురేష్ దగ్గరికి ఎళ్తది. వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు గొడవ పడుతూ ఉంటారు. మధ్యలో ఈ సురేష్ అన్న వ్యక్తి రాజు అన్న వ్యక్తిని పిలుస్తాడు. పిలిచి నేను నీకు చెప్పానా అంటారు. అప్పుడు ఆడేం చెప్పాలి? మనసులో పెట్టుకోమని చెప్పింది కాబట్టి, లేదు నాకు చెప్పలేదు, నువ్వు అనలేదు అంటారు. మరి అప్పటికప్పుడు ఈ విషయాన్ని నువ్వు తీసుకొచ్చి భవానీ దగ్గర ఎందుకు అన్నావంటే భవానీ వస్తదనమాట. భవానీ వచ్చినప్పుడు మీరు నాకు చెప్పారు కదండీ అంటారు. సో, ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్? ఫస్ట్ సురేష్ అన్న వ్యక్తి తప్పు. ఫస్ట్ తప్పు. నెక్స్ట్ రాజు అన్న వ్యక్తి తప్పు. ఎందుకంటే నువ్వు డైరెక్ట్‌గా గొడవ జరిగిన పొజిషన్‌లో నువ్వైతే లేవు. ఆ రాజు అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను లేడు. లేనప్పుడు నువ్వు ఆవిడ చెప్పిన అంటే ఆ పర్సన్ ఎవరైతే చెప్పారో సురేష్ అన్న వ్యక్తిని నమ్మి నువ్వు పక్క వాళ్ళకి చెప్పావు. సో, నేనేమంటున్నానంటే విషయం అంటే మనం ఏదన్నా ఒక మాట అనేలోపు ఏదో ఊరు దాటేలోపు ఏదో నోరు దాటితే గడప దాటేలోపు ఊరు దాటి వెళ్ళిపోతుంది. ఏదో మాట ఉంటుంది. మన మాట గడప దాటేలోపు నోరు దాటితే మనం గడప దాటేలోపు ఊరు దాటేస్తది మాటని. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. మన నోటంటే ఒక మాట వచ్చిందంటే గనక నోట్లోంచి ఒక మాట ఒక నలుగురు, ఐదుగురు మనుషుల దగ్గర ఒక మాట మాట్లాడితే నువ్వు గడప దాటి బయటికెళ్ళేలోపు ఆ మాట ఊరు దాటి వెళ్ళిపోతుందట. అంటే అంత పాపులర్ అయిపోద్ది ఒక మాట. సో, చాలా మందికి జరిగే ఉంటాయి అనుభవాలు. ఎవరికైనా అటువంటి అనుభవాలు జరిగితే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మనం అవతలోళ్ళు చెప్పిన మాటని పట్టుకొని వేరే వాళ్ళు చెప్పినా కూడా తర్వాత మళ్ళీ మనమే దాన్ని ఎందుకొచ్చింది? మనకి కొంచెం నోటి దురదుంది. ఏదో ఒక మాట అనేసాడు. ఇక్కడ పక్కోడికి చెప్పామనుకోండి, ఇదే ఎక్కువ గొడవలు జరిగే అవకాశాలు ఇదే. సో, కాబట్టి మనస్పర్ధలు ఎక్కువొస్తాయి. నాకు అనుభవం మీద చెప్తున్నాను. సో, చాలా మందికి జరిగుండొచ్చు. సో, ఇక్కడ ఉగ్రం మంజు అన్న ఆయన చైత్ర గారికి చెప్పేది అదే. నువ్వేదన్నా విన్నావంటే విషయాన్ని నీ దగ్గరే పెట్టుకో. నువ్వు బయటకి అనొద్దమ్మా. బయటకంటే ఇంక మొఖం మీద ఇలాగా కాఫీ కొట్టించుకొని మరీ చెప్పుకోవాలి. నీకేం కలిసొచ్చింది? ఉన్నది 20 రోజులు చక్కగా ఆడుకోమని. ఇది నేను చెప్పింది కాదండోయ్! ఉగ్రం మంజు గారు చెప్పింది. కొంచెం నా లైఫ్‌కి అనువయించి చెప్పాను. సరే ఈ పేర్లు కూడా తాత్కాలికంగా తీసుకున్న పేర్లు తప్ప మరి ఓకేనా? దీని తర్వాతొచ్చి మంజు చైత్రది అయిపోయింది కదా! సో, ఆయన ఇంకో మాట కూడా చెప్తాడు. ఈవిడ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నువ్వు టైంకి భోజనం చేసుకొని, టైంకి భోజనం చేసి, గేమ్ ఆడుకొని, ఎక్కువ ఈ చెప్పుడు మాటల మీద కాన్సంట్రేషన్ అయితే చేయొద్దన్నట్టుగా చెప్పారు. సో, దీన్ని పక్కన పెట్టేస్తే గనక దీని తర్వాత మోక్షిత వచ్చి మంజుని నామినేట్ చేస్తారు. సో, మోక్షిత, మంజు అలాగే గౌతమి వీళ్ళిద్దరూ నాకు తెలిసి ముగ్గురు ప్రేమదేశం మధ్య ముగ్గురు ఫ్రెండ్స్ అబ్బా! మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట ఈళ్ళు. సో, ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఒక బాండింగ్ అయితే ఏర్పడింది. సో, మధ్యలో ఏంటంటే గౌతమిని హైలైట్ చేస్తూ మోక్షితను తగ్గించేసి ఈ మంజు అన్న ఆయన మోక్షితని పక్కన పెట్టేశారు. సో, నేను కంటిన్యూషన్ చూడలేదు. నేను మోక్షిత గారు చెప్పిన దాని ప్రకారం చెప్తున్నా. ఆవిడ ఏం చెప్తుందంటే, "నువ్వు ఆట తీరు స్టార్టింగ్‌లో చాలా బావుంది. ఫస్ట్ వచ్చినప్పుడు నువ్వు చాలా బాగా ఆడావు. కానీ ఇప్పుడు నీ ఆట తీరు అంతా తగ్గింది." సో, ఆవిడ చెప్పేదంటే గౌతమి వెనకాల తిరగడం వల్ల నీ గేమ్ అంతా దెబ్బతింది. సో, వాడు మన తెలుగులో 'పృథ్వీ విష్ణుప్రియ' లాగనమాట. ఇక్కడ రివర్స్.
కాబట్టి నువ్వు పాత మంజు కావాలని చెప్పి ఆవిడ కాఫీ ఏదైతే ఉందో మొక్క మీద కొడుతుంది. సో ఈవిడదైతే ఫ్రెండ్లీగానే అడ్వైజ్ చేసింది. గేమ్ అంతా ఆవిడ వల్ల దెబ్బతింటుంది అన్నట్టుగా. తర్వాత త్రివిక్రమ్ వచ్చాడు. త్రివిక్రమ్ వచ్చి మోక్షిత కాఫీ కొట్టాడు. సో ఆయన ఏం చెప్పాడంటే ఎవరో చెప్పిన మాట నమ్మేస్తారంటే ఇక్కడ చైత్ర అన్న ఆవిడ ఈవిడకి కూడా చెప్తారు. సో ఎవరెవరో ఏ మాటలు చెప్పినా నమ్మేస్తారు. కానీ మీరు మంచి గుడ్ ప్లేయర్ అండి, కొంచెం జాగ్రత్తగా ఆడుకోండి అన్నట్టుగా ఆయన చెప్తాడు. తర్వాత ధనరాజ్ వస్తాడు. ధనరాజ్ అన్న ఆయన హనుమంత్ అన్న ఆయన్ని కొంచెం సైలెంట్గా ఉంటావు, కొంచెం గేమ్ తగ్గింది, సో నాకు పాత హనుమంత్ రావాలని సో అతను చెప్పడం జరిగింది. సో ఇక్కడ ధనరాజ్ అన్న వ్యక్తి హనుమంత్ వీళ్ళిద్దరు అంటే మనకి జోగి బ్రదర్స్ టైప్ అనమాట. కన్నడ జోగి బ్రదర్స్ వీళ్ళిద్దరు. సో కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరూ మధ్య బాండింగ్ అయితే బాగుంటుందండి. చాలా చక్కగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నేను బిగ్ బాస్ హౌస్ చూసినంత వరకు ఏంటంటే కన్నడ బిగ్ బాస్లో వీళ్ళిద్దరూ మంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాగంటే కనుక ఎవరన్నా గేమ్ ఆడినా, ఎవరన్నా కొంచెం ఏదన్నా మాట్లాడినా సెటైరికల్ కౌంటర్స్ బాగా పడుతున్నాయి. మీరు జోగి బ్రదర్స్ అని ఇంతకుముందు జెమినీలో వచ్చేది. సెటైర్ అంటే అక్కడ మూవీ మీద సెటైర్ వేసినప్పుడు వీళ్ళు టీమ్ ఎవరైతే ఉన్నారో, హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సెటైర్ వేయడం జరుగుతుంది. సెటైర్ అంటే మామూలు సెటైర్ కూడా కాదు, ఫన్ జనరేట్ అవుతుంది. వీళ్ళిద్దరూ కొంచెం ఎంటర్టైన్మెంట్గా కనిపిస్తున్నారు. సో దీన్ని పక్కన పెట్టేస్తే కనుక ఈ ధనరాజ్ అన్న ఆయన హనుమంత్కి కాఫీ కొట్టి చెప్తాడు. సో అంత చెప్పేంత అయితే లేదు. సో ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా వీళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నారు. సో పర్వాలేదు. దీని తర్వాత వీళ్ళకి బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ పెట్టాడు. సో దాంట్లో ఏం లేదు, హెడ్ ఉంటుంది. హెడ్ మీద బాల్స్ వేస్తే కనుక కిందకి జారుడు బాల్ లాగా ఉంటుంది కదా, సో ఆ టైపు ఒకళ్ళ హెడ్ మీద ఉంటుంది. ఒక హెడ్ తర్వాత అవతల నెత్తి మీద కూడా అదే ఉంటుంది. మీకు ఆల్రెడీ తమ్నైల్లో పెట్టాను ఫోటో చూడండి. సో దీంట్లో ఏంటంటే బాల్ ఒకటి వేస్తారు, అది చివరి వరకు వచ్చి అది దాంట్లో పడాలన్నమాట. సో ఎంత బాగా ఆడితే కనుక 12 బాల్స్ ఎన్ని ఉన్నాయనుకుంటా. సో దాంట్లో వీళ్ళు 3 ఫౌల్ ఆడారు, 9 అయితే గెలుస్తారు. సో దాంట్లో ఏంటంటే 9 ఆటలకి సంబంధించి 12 బాస్కెట్లో 3 బాస్కెట్లు తీసేస్తారు. తర్వాత ఇంకా 9 ఉంటాయి కదా, 9లో కూడా 2 కొంచెం సరిగ్గా ఇది లేదన్నట్టుగా మిగతా 2 బాస్కెట్లు తీసేసి మొత్తం 7 బాస్కెట్లు ఇస్తారు. సో దీంతో ఏంటంటే భవ్య అన్న ఆవిడ ఈసారి రేషన్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, సో చాలా జాగ్రత్తగా వాడుకోవాలి కాబట్టి మనకి ఇదే లిమిట్గా ఉంది కాబట్టి ఆవిడ కెప్టెన్సీలో ఆవిడ అందరికీ మన హౌస్ మేట్స్ ఎవరైతే ఉందో అందరికీ చెప్తుంది కొంచెం జాగ్రత్తగా వాడుకుందామని. సో దీంతో ఏంటంటే ఎపిసోడ్ని ఎండ్ చేస్తారనమాట. సో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదబ్బా. సో అందుకే నా అనుభవాలు, బయట జరిగే విషయాల గురించి చెప్పడం జరుగుతుంది. సరే, నేను చెప్పే విధానం మీకు ఎవరికన్నా నచ్చితే కనుక నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ అయితే కొట్టండి. బాయ్.